హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము భగవద్గీత 18వ అధ్యాయంలో చివరి సెక్షన్, కంక్లూజన్ సెక్షన్ ఒకసారి చూద్దాము. సో ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిర అర్చా విగ్రహాలను దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని ఈ రోజు క్లాస్ మొదలు పెడదాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की सुदर्शन भगवान की जय, राधा माधव की जय, नरसिम्हा भगवान की जय, निताई चैतन्य की जय, पंच तत्व की जय, गिरि गोवर्धन की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 18వ అధ్యాయం ఉపసంహారము, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. ఇందులో మనం ఈరోజు 70-71వ శ్లోకాన్ని చూద్దాం. 70వ శ్లోకం ముందుగా, అద్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః। అద్యేష్యతే చ అద్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః। మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞము చే నన్ను పూజించిన వాడగనని నేను ప్రకటించుచున్నాను. 71వ శ్లోకం, శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం। శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం। శ్రద్ధను అసూయ రాహిత్యమును కూడి శ్రవణము చేయువాడు కూడా పాప ఫలముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకములను పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని మొత్తాన్ని ఇచ్చేశారు. 18 అధ్యాయాలతో అర్జునుడికి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని మొత్తాన్ని కూడా ఇచ్చేశారు. ఇక ఇప్పుడు భగవంతుడు ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు. ఫలశ్రుతి వివిధ రకాలుగా ఉంటుంది. చెప్పింది భగవంతుడు ఒకటే విషయం అయినా కానీ ఆ విషయాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకమైనటువంటి ఫలం అనేటువంటిది లభించదు. ఎందుకు అంటే ఆ వినినటువంటి వ్యక్తుల యొక్క వివిధ రకాల చైతన్యాలని అనుసరించి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది. అయితే మనం 68వ శ్లోకం నుంచి ఫలశ్రుతి చెప్పడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు శ్రీకృష్ణుడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానము ఏదైతే ఉందో అది పరమ రహస్యమైనటువంటి జ్ఞానం, పరమగుహ్యమైనటువంటి జ్ఞానం. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియచేశారో ఆ జ్ఞానము పరమ రహస్యం. ఎందుకంటే ఆ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. పబ్లిక్ గానే అందరికీ తెలిసే విధంగానే శ్రీల ప్రభుపాదుల వారు మనందరి కోసం బుక్స్ ప్రింట్ చేయించినా కానీ, మనం అది చదివినా కానీ మనం దాన్ని సంపూర్ణంగా యథాతథంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకనే శ్రీకృష్ణుడు పదే పదే అనేక సందర్భాలలో అర్జునుడికి తెలియచేస్తూ, నీకు అసూయ లేదు కాబట్టి, నువ్వు నా మిత్రుడువు కాబట్టి, నువ్వు నాకు భక్తుడువు కాబట్టి, నువ్వు నాకు శరణాగతుడు అయినావు కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని తెలియచేస్తున్నాను. ఈ జ్ఞానాన్ని
ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే నా భక్తులో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని క్లియర్‌గా అనేక సందర్భాల్లో కృష్ణుడు అర్జునుడికి తెలియచేశారు. అంటే కృష్ణుడు ఇస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని పొందడానికి మనందరికీ కూడా అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమిటి? కృష్ణుడి మీద శ్రద్ధ, కృష్ణుడి మీద భక్తి. ఏ విధంగా అయితే ఆ అర్జునుడు శరణాగతి భావాన్ని పొంది ఉన్నారో అలాంటి శరణాగతి భావాన్ని గనక మనం పొంది ఉన్నట్లయితే అప్పుడు రహస్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ భగవద్గీతలో ఆ రహస్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేకపోతే అది రహస్యంగానే ఉండిపోతుంది. అది మనకు అర్థం కాదు. అందుకనే కృష్ణుడు తెలియజేస్తున్నారు. అనేక మంది అనేక రకాలుగా ఈ భగవద్గీతను వింటారు. అయితే మొట్టమొదటి బెనిఫిట్ అంటే 68, 69వ శ్లోకంలో మనం చూసినట్లయితే కృష్ణుడు ఒక ఒక విషయాన్ని తెలియచేశారు. ఏమిటి? ఎవరైతే భక్తులు నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని విని అధ్యయనం చేసి దానిని ఇతరులకు కూడా బోధించేటువంటి విధంగా గనక నేర్చుకుంటారో అలాంటి వాళ్ళు శుద్ధ భక్తి యోగాన్ని పొందగలుగుతారు. శుద్ధ భక్తులవుతారు. అంతేకాదు వాళ్ళు చివరికి నన్ను చేరుకుంటారు. అంటే వాళ్ళు ముక్తిని పొంది భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. ఇంకొక బెనిఫిట్ చెప్పేశారు కృష్ణుడు. అలాంటి వ్యక్తి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి. ఎంత ప్రియమైన వాడు? ప్రపంచంలోనే అలాంటి వ్యక్తి కంటే కూడా నాకు ప్రియమైన వ్యక్తి ఇంకొకడు లేరు అని చెప్పారు. అంటే మనం అందరం కూడా కృష్ణ ప్రేమని పొందాలి అని అనుకుంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఉండాలి అని అనుకుంటే మనందరం చేయాల్సింది ఏమిటి? భగవద్గీతని అర్థం చేసుకొని దానిని ఇతరులకు బోధించే స్థితికి మనం వెళ్ళాలి. అప్పుడు కృష్ణుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఇంకా మనకంటే ఎక్కువ ఎవరు లేరు ఈ లోకంలో ఆయనకి. అలాంటి ఒక స్థితికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, ఆయన చేసింది అదే. అందుకనే ప్రభుపాదుల వారంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే కృష్ణ ప్రచారం చేయడం కోసం భగవద్గీత భాగవతాన్ని ప్రపంచ దేశాలలో పరిచయం చేయడం కోసం ప్రచారం చేయడం కోసం ఆయన తన సుఖమయమైనటువంటి జీవితాన్ని కూడా త్యాగం చేసి తాను ఆ వయసులో ఇస్కాన్ సంస్థని స్థాపించారు. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణ ప్రచారం. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్గీత ప్రచారం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారో అది మనం అందరం కూడా ఆచరించే స్థితికి తీసుకురావడమే ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకనే ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం 18వ అధ్యాయం చివరిలో కృష్ణుడు చెప్పినటువంటి విషయము ఏదైతే ఉందో ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో ఏదైతే రహస్యమైనటువంటి సంభాషణ నాకు నీకు మధ్య జరిగిందో ఆ సంభాషణని అందరికీ ప్రచారం చేస్తారో అలాంటి వ్యక్తులు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు అని అన్నారు. కాబట్టి అంటే కృష్ణుడికి ప్రియం అవడం తప్ప మనకి వేరే లక్ష్యం లేదు. అందుకనే మనం అందరం కూడా ఇలా చేస్తున్నాం. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఆ కార్గో షిప్ లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కూడా చూడండి, మామూలు మనలాంటి వాళ్ళైతే ఆ వయసులో కార్గో షిప్ లో ప్రయాణం చేయడం అనేటువంటి మాట పక్కన పెట్టండి, ఫ్లైట్ లో కూడా వెళ్ళి మనం ఏమీ చేయలేము అక్కడ. కానీ ప్రభుపాదుల వారు కార్గో షిప్ లో వెళ్తున్నప్పుడు కూడా భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మనందరికీ ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో అలాంటి సమస్యలే కారణ జన్ములకు కూడా ఉంటాయి. వాళ్ళు కారణ జన్ములండి, వాళ్ళకి జలుబు రాదు, దగ్గు రాదు, తుమ్ము రాదు అంటే కుదరదు. అందరికీ అన్ని ఉంటాయి. ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు స్వయంగా భగవంతుడే అవతరించినా కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారో అలానే ఉన్నారు ఆయన కూడా. మరి అలాంటప్పుడు కార్గో షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఒక వ్యక్తికి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే చాలా డేంజర్ అనమాట. సో అలాంటి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా శ్రీల ప్రభుపాదుల వారు తన డైరీలో రాసుకున్నారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తనని పలకరించడానికి వచ్చారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తన నెత్తి మీద చెయ్యి పెట్టి తనకి ఆశ్వాసం ఇచ్చారు. ఏమని? నీకేం భయం లేదు, నీకు రక్షణగా నేనున్నాను, నువ్వు తప్పకుండా పాశ్చాత్య దేశాలకి వెళ్ళి ప్రచారం చేస్తావు, నువ్వు గొప్పగా కృష్ణ ప్రచారం చేసే విధంగా నువ్వు నీ కర్మలు చేస్తావు అని ఆయనకి చెప్పారు. అంటే రెండవసారి హార్ట్ అటాక్ వచ్చినాక ఆయన్ని రక్షించారు భగవంతుడే. అంటే భగవంతుడికి శరణాగతిగా గనక మనం ఏదైనా చేసామంటే
గురువుకి శరణాగతిగా మనం ఏదైనా చేశాము అని అంటే దానికి భగవంతుడి రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో ఇక్కడ మనకి అర్థమవుతుంది. అది కృష్ణుడు కోరుకున్నటువంటి విషయం. అంటే ప్రచారము అనేటువంటిది సారము. మన యొక్క లెర్నింగ్ యొక్క సారం ఏమిటి? మనం ఈ సాధన యొక్క సారం ఏమిటి? మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక పురోగతి యొక్క సారం ఏమిటి? మనం చేస్తున్నటువంటి భక్తి సాధన యొక్క సారం ఏమిటి అనంటే మనం తెలుసుకున్నటువంటి భగవద్గీత జ్ఞానాన్ని ఇతరులకి బోధించగలగడం. అది చేయనప్పుడు మనము అత్యుత్తమమైనటువంటి భక్తుల స్థాయిలో మనం నిలబడలేము. అందుకనే మనందరూ అనొచ్చు, ప్రభుజీ మేము మీలా చెప్పలేము, లేదు అనంటే అందరిలా మాట్లాడలేము, మాకు అర్థమైంది కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. నా మాట నేను గనక ఒకవేళ చెప్పినట్లయితే అవతల వాళ్ళకి అర్థమవుతుందో కాదో, వాళ్ళు కన్విన్స్ అవ్వాల్సింది పోయి వాళ్ళు ఆ, దూరం అవుతారేమో కృష్ణుడికి, మనం చెప్తే ఇంకా కృష్ణుడికి దూరం అవుతారేమో అనేటువంటి భయంతో చాలా మంది మాట్లాడరు, చాలా మంది చెప్పరు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళలో ఇంకా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్లోగా స్టార్ట్ చేస్తామో, మనం స్టార్ట్ చేసి కొద్ది కాలం చెప్తామో, అప్పుడు మనలో భగవంతుడు ఆ శక్తిని ఇస్తారు. మనం చెప్తున్నటువంటిది మన సొంత కవిత్వం కాదు, మనం చెప్తున్నటువంటి మనోకల్పనలతో చెప్పట్లేదు. కాబట్టి మనలో భగవంతుడు ఆ పరంపర ద్వారా ఆ శక్తిని ఇస్తారు. గురు పరంపర ద్వారా మనం పొందాల్సినటువంటి శక్తిని మనం పొంది మనం అందరికీ కూడా ప్రచారం చేయటానికి మనము ఒక కేవలం ఇన్స్ట్రుమెంట్ లా పనిచేసేలా భగవంతుడు చూసుకుంటారు. కాకపోతే మనకి సంకల్పం ఉండాలి. మన స్థాయిలో మనం ఎవరెవరికి చెప్పడానికి పాసిబుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా మనం చెప్పేటువంటి మనసుని మనము డెవలప్ చేసుకోవాలి. అందుకనే ఆ మనం అందరికీ ఒకవేళ నేను చెప్పలేను అని అనేటువంటి వాళ్ళకి కనీసంగా ఈ భగవద్గీత బుక్ ఏదైతే ఉందో ఈ బుక్కుని మనము ఎవరెవరికి మనం చెప్పాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి అందజేసినా కానీ మనం ప్రచారం చేసిన దాంతో సమానమే. కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళతో సమానమే. సో మనం ఎవరెవరు కృష్ణుడికి ప్రియమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులుగా మారాలి అని అనుకుంటున్నామో వాళ్ళందరూ తక్షణం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అని అంటే భగవద్గీత భాగవతం పుస్తకాలని వితరణ చేయాలి. వితరణ చేసి సాధ్యమైనంత మంది వ్యక్తుల చేతిలో ఈ భగవద్గీత బుక్ ఉండాలి. కృష్ణుడికి చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అందరూ మనం చెప్పకపోయినా వాళ్ళు చదివైనా తెలుసుకునేటువంటి స్థితికి మనం తీసుకురావాలి. వాళ్ళల్లో మనం సుకృతిని ఇవ్వాలి. వాళ్ళు మన క్లాసులకి అటెండ్ అయ్యేలా చేయాలి. వాళ్ళని భగవంతుడి మీద శ్రద్ధ కలిగేలా మనం వాళ్ళకి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అందరూ అన్ని చెప్పే చెయ్యరు, కొంతమంది సేవల ద్వారా చేస్తారు. మనం ఎప్పుడైతే ఏదైనా వ్యక్తికి సేవ చేసామనుకోండి, ఆ వ్యక్తి మనం చెప్పిన మాట వింటారు. ఓకే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆ ఇబ్బందిలో మనం కూడా ఉన్నాము మీకు, ఓకే, పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం అందరం. అందుకని చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో తెలియచేశారు, ఎవరైతే వ్యక్తి పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండడో అలాంటి వ్యక్తి జన్మ నిరర్ధకమైపోయినట్లు. ఎవరైతే వ్యక్తి పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు సరి అయినటువంటి వాళ్ళు, వాళ్ళ జన్మ సార్థకమైపోయినట్లు అని అంటున్నారు. ఏమిటి అసలు ఆ పరోపకారం? పరోపకారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీర్చేస్తే పరోపకారం అని అనుకుంటాం. యాక్చువల్ గా శ్రీమద్ భాగవతం ప్రకారంగా నిజమైనటువంటి ఉపకారం ఏమిటి అని అంటే కృష్ణ ప్రచారం, హరే కృష్ణ మహామంత్ర ప్రచారం. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు నిజంగా మనం పరోపకారం చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా డైరెక్ట్ గా నువ్వు వెళ్ళిపోయి భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, లేదంటే ఈ రెండు చదవలేకపోతే కనీసం ఒక మాల తీసుకుని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని చెప్పామనుకోండి, ఎంతమంది మన మాట వింటారు? ఎవరు వినరు. కాబట్టి మన మాట వాళ్ళు వినేలా, మన మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా వాళ్ళ జీవితంలో మనము కూడా ఒక భాగం అవ్వాలి. ఎలా? వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ఉండాలి. వాళ్ళకి అంటే డివోటీ కేర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భక్తులని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడే భక్తిలోకి వస్తున్నారు. మనం ఏ విధంగా అయితే చిన్న పిల్లలు అడుగులు వేయక ముందు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుని అడుగులేసి నడిచేంత వరకు పక్కనే ఉండి, లేకపోతే ఒక సపోర్ట్ కి నిలబడి ఏ విధంగా అయితే నడిపిస్తూ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు మనం నడిపిస్తామో ఆ విధంగా వాళ్ళని కేర్ చేస్తూ జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తూ వాళ్ళకి ఏ అవసరమైనా మనం ఉన్నాము అనేటువంటి భరోసా ఇచ్చి
భక్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా కన్విన్స్ చేసే స్థాయి వరకు మనము వాళ్ళకి ఒక తండ్రిలాగా, ఒక శ్రేయోభిలాషిలాగా వాళ్ళతోటి మనము ఉండాలి, భక్తులతోటి. అప్పుడు వాళ్ళని మనం భక్తులుగా మార్చగలుగుతాం. అప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మారగలుగుతాం. అదే మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి చేసింది. మనందరికీ కూడా చాలా ఈజీగా కృష్ణ ప్రేమను పొందగలిగేలా మన అందరం కూడా మనకి తెలియకుండానే కృష్ణుడితోటి అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళగా మారే విధంగా శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ కూడా ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు, ఒక డిజైన్ చేశారు, ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేశారు. ప్రభుపాదుల వారు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఫాలో అవుతూ ఆయన చెప్పినట్లు కనుక మనం చేసినట్లయితే చాలు, ఇంకా మనం ఏమీ చేయనవసరం లేదు. మనం ఆటోమేటిక్ గా కృష్ణుడి మీద ప్రేమను పొందుతాము, కృష్ణుడికి కూడా మనం అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులుగా మారతాం. అయితే ఈ రోజు మనం చూస్తే 71వ శ్లోకంలో ముఖ్యంగా మనకి ఇంకా కొన్ని మహిమలను తెలియచేస్తున్నారు. భగవద్గీత అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, భగవద్గీత శ్రవణం చేసినటువంటి వాళ్ళకి కలిగేటువంటి లాభాల గురించి, భగవద్గీత యొక్క మహత్యం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేస్తున్నారు. వాటిని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం డీటెయిల్డ్ గా చేయాలి. అయితే అందరికీ ఆ స్థాయి లేదు. కొంతమంది భగవద్గీత చెప్తూ ఉంటే వింటూ నిద్రపోతారు, కొంతమంది భగవద్గీత చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటారు, కొంతమంది చెప్పిన దాన్ని స్పష్టంగా ప్రతి పదాన్ని అర్థం చేసుకొని దాన్ని జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. సో ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళ స్థాయి, ఎవరైతే భక్తులు ప్రచారం చేస్తారో వాళ్ళకి కలిగేటువంటి లాభం గురించి చెప్పాం. కృష్ణ భక్తిని పొందుతారు, భక్తి యోగంలో స్థిరంగా ఉంటారు, పైగా కృష్ణుడితోటి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతారు. మరి రెండవ రకం ఎవరు అనంటే అధ్యయనం చెయ్యం, ప్రచారం చెయ్యం, కానీ అధ్యయనం చేస్తాం, మన జీవితంలో మాత్రం దాని యొక్క సారాన్ని తీసుకుంటాం. భగవద్గీతలో చెప్పబడిన విధంగా మనం అందరం కూడా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనము ఆ ప్రచార కార్యక్రమం వరకు చేసే అంత స్థాయి మనకి లేదు అని అనుకున్నాం. అలాంటి వ్యక్తి తక్కువడేం కాదు. అలాంటి వ్యక్తి జ్ఞాన యజ్ఞంతో భగవంతుణ్ణి పూజించినటువంటి వ్యక్తితో సమానము అని చెప్తున్నారు. అంటే మనం ఏ పూజలు చేయనవసరం లేదు. మనము భగవద్గీతలో చెప్పినటువంటి విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. భగవద్గీతలో చెప్పినటువంటి విధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే చాలు, యథావిధంగా అర్థం చేసుకోగలిగితే చాలు. మనోకల్పనలు లేకుండా, ఎవరో ఏదో మాయావాదులు లేకపోతే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, అభక్తులు చెప్పినటువంటి విధంగా భగవద్గీతను అర్థం చేసుకోకుండా, భక్తుల ముఖత, భక్తులు చెప్పిన విధంగా భగవద్గీతను అర్థం చేసుకుని దానిని గనక మనం ఆచరణాత్మకంగా మార్చగలిగితే అది కూడా భగవంతుడికి మనం చేసేటువంటి పూజ. భగవంతుడికి జ్ఞానంతో చేసేటువంటి పూజ, జ్ఞాన యజ్ఞంతో చేసేటువంటి పూజ చాలా ఉత్తమమైనటువంటి పూజ. అందులో మీకు భక్తి ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అందుకనే మనకి 4వ అధ్యాయంలో అనేక రకాల యజ్ఞాల గురించి తెలియచేసినప్పుడు చివరిగా జ్ఞాన యజ్ఞం గురించి తెలియచేశారు. ఈవెన్ 12వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు భక్తిలో వివిధ స్థాయిలు తెలియచేస్తున్నప్పుడు మొదటగా భావభక్తి రావాలి, ఒకవేళ భావభక్తి స్థాయిలో నువ్వు లేకపోతే కనీసంగా సాధన భక్తి చెయ్యాలి అని చెప్పారు. సాధన భక్తి కూడా నువ్వు చెయ్యలేకపోతే పరోపకారం చెయ్యి అని అన్నారు. పరోపకారం కూడా నువ్వు చెయ్యలేకపోతే జ్ఞానాన్ని సముపార్జించు అని అన్నారు. అంటే ఒకటి చెయ్యలేకపోతే ఒకటి చెయ్యి, ఒకటి చెయ్యలేకపోతే ఒకటి చెయ్యి. జ్ఞాన సముపార్జన అనేటువంటిది భక్తిలో ప్రథమ స్థాయి. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సముపార్జించామో అప్పుడు ఆ జ్ఞానంతో మన జీవితం మారిపోతుంది. మనం అందరం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన జీవితంలో రావాల్సినటువంటి మార్పుల్ని తీసుకొచ్చి ఆ తర్వాత భక్తిలో స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అందుకనే కృష్ణుడు 4వ అధ్యాయంలో జ్ఞాన యజ్ఞం చాలా గొప్ప యజ్ఞము అని చెప్పారు. ఎందుకు 4వ అధ్యాయంలో జ్ఞాన యజ్ఞం గొప్ప యజ్ఞం అని చెప్తున్నారు? ఎందుకు అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకి భక్తి స్థాయి వరకు వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళందరూ 4వ అధ్యాయమే చదువుతున్నారు, ఇంకా 18వ అధ్యాయం వరకు రాలేదు. అందుకనే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ముందు జ్ఞానాన్ని సముపార్జించండి, ఆ తర్వాత 18వ అధ్యాయం వచ్చేసరికి మీరు భక్తిలో స్థిరంగా నిలబడగలుగుతారు అని అక్కడ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనకి తెలియచేశారు. అయితే అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయండి. యజ్ఞాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచడానికి కాదు. మరి జ్ఞాన యజ్ఞం కూడా కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో కాకపోయినా
మేము భగవద్గీతని అధ్యయనం చేయడం వలన కలిగేటువంటి తెలియకుండా కలిగేటువంటి లాభం కృష్ణుడి పూజే అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ పూజ కర్మకాండ యజ్ఞాలు ఒకటేనా అని అంటే, కర్మకాండ యజ్ఞము ఇది ఒకటి కాదు. భగవద్గీతని చదవడం, భగవద్గీతని అధ్యయనం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అశ్వమేధ యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అశ్వమేధ యజ్ఞం చేసేటువంటి వ్యక్తిలో కూడా ఏవో కొన్ని భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయి. రాజ్యం బాగుండాలనో, వర్షాలు బాగా కురవాలనో, పంటలు బాగా పండాలనో, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనో, ఏదో ఒకమైనటువంటి కోరిక అనేటువంటిది తోటి రాజులు అశ్వమేధ యజ్ఞాలను చేసేవాళ్ళు. అలా అశ్వమేధ యజ్ఞం కూడా భగవంతుడి ప్రీతి కోసం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. సో ఎవరో ఒకళ్ళు చేశారు, పృథ మహారాజు చేశారు, భగవంతుడి ప్రీతి కోసం ఆయన అశ్వమేధ యజ్ఞం చేశారు. ఓకే. ఇంద్రుడు కూడా 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత కూడా 100వ అశ్వమేధ యజ్ఞాన్ని ఇంద్రుడు ఆపాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. నిజంగా ఆయన భగవంతుడి ప్రీతి కోసం చేశాడు కాబట్టి, తన సొంత లాభం కోసం చేయలేదు కాబట్టి, ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి, ఇంద్రుడికి నచ్చన పని చేయడం అనేటువంటిది భక్తి కాదు కాబట్టి, అలాంటి భక్తిని ఆయన ప్రదర్శించలేదు కాబట్టి ఆయన 100వ అశ్వమేధ యజ్ఞాన్ని చేయకుండా ఆపారు. మనం మామూలుగా చూస్తే అశ్వమేధ యజ్ఞం సఫలీకృతమైనప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై మనకి వరాలు ఇస్తారు. కానీ పృథ మహారాజు చేసినటువంటి అశ్వమేధ యజ్ఞం సఫలీకృతం కాకముందే ఆ యజ్ఞాన్ని ఆపటం వల్ల విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఆయనకి అభయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక యజ్ఞం చేస్తే వచ్చే ఫలితం చెయ్యకపోయినా వచ్చింది ఆయనకి. ఎందుకు? ఒక వైష్ణవుడు, ఒక భక్తుడు మనసు బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే యజ్ఞాన్ని కూడా ఆపగలిగినటువంటి మనసు కలిగినటువంటి ఇంకొక భక్తుడి కోసం భగవంతుడు చాలా ప్రసన్నమవుతారు. అది నిజమైనటువంటి భక్తియుత సేవ అంటే. అదే ఒకవేళ నేను ఇంద్రుడిని అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో గనక యజ్ఞం తలపెట్టినట్లయితే, ఇంద్రుడు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంద్రుడి స్థానంలో నేను వెళ్ళడం కోసం ఈ యజ్ఞాన్ని నేను ఆపను అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటిది అది కర్మకాండ యజ్ఞం అవుతుంది. అలాంటి కర్మకాండ యజ్ఞం చేయలేదు కాబట్టే భగవంతుడు ఆయన్ని మెచ్చుకున్నారు. భగవంతుడు ఆయన చేసినటువంటి త్యాగానికి ప్రసన్నులయ్యారు. కాబట్టి కనీసం ప్రచారం చేయలేకపోయినా, ప్రచారం చేస్తే భగవద్ధామానికి వెళ్ళొచ్చు, ప్రచారం చేస్తే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులం అవ్వచ్చు. కనీసం ప్రచారం చేయకపోయినా, కనీసం భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలను గనక మనం అధ్యయనం చేసినట్లయితే భవిష్యత్తులో మనము కూడా భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులమయ్యేటువంటి స్థితికి మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. కృష్ణుడికి చేయగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి పూజ అవుతుంది ఇది. మనము జ్ఞాన యజ్ఞంతో చేసేటువంటి కృష్ణ అర్చన అనేటువంటిది కృష్ణుడికి చేసేటువంటి అన్ని రకాల అర్చనల కంటే కూడా ఉత్తమమైనటువంటి అర్చన. మీరు ఈరోజు విగ్రహారాధన చేశారో లేదు, కానీ భగవద్గీతను ఒకసారి చదివారనుకోండి, విగ్రహారాధన చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. దాని అర్థం విగ్రహారాధన రేపు చేయనవసరం లేదని కాదు. లేదు అని అంటే విగ్రహారాధన భగవద్గీత చదివాను కాబట్టి ఈరోజు నేను విగ్రహారాధన చేయను అని కాదు. కుదరనప్పుడు వేరు, కుదిరినప్పుడు రెండూ చేయాలి. ఓకే. ఇది ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి శ్లోకాలలో ఒక లెర్నింగ్. అధ్యయనం చేయడము అనేటువంటిది రెండవ స్థాయి. ఒకవేళ మనం అధ్యయనం కూడా చేయలేమండి, మీరు చెప్తున్నారు మా బుర్ర అంత గొప్పగా లేదు, మీరు చెప్పినటువంటి విషయం మా బుర్రలోకి వెళ్ళట్లేదు, మేము భౌతికమైనటువంటి కల్మషాలలో చాలా ఇరుక్కుపోయి ఉన్నాము, అంతేకాదు మా ఇంటెలిజెన్స్ ఇంతే, మేము చెప్పినటువంటి విషయాలు చెవులలోకి వెళ్తాయి కానీ అవి మమ్మల్ని మార్చవు, కానీ చెవులలోకి వెళ్తాయి కానీ అది దాని యొక్క సారం అనేటువంటిది మేము గ్రహించలేకపోతున్నాము. మరి అలాంటప్పుడు మేము భగవద్గీత మొత్తం విన్నాము, మరి మాకేం లాభం రాదా? మేమేమి ఈ యొక్క కృష్ణుడు చెప్పినటువంటి ఫలశ్రుతులలో మాకు ఎలాంటి లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పలేదా అని అంటే వాళ్ళ గురించి కూడా చెప్పారు. ఎవరైతే శ్రద్ధతో వింటారో, కృష్ణుడి మీద అసూయ లేకుండా వింటారో, కృష్ణుడిని దేవాది దేవుడు అని నమ్మి వింటారు, ఒకవేళ మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మీరు దానివల్ల ఎలాంటి మార్పులు మీ జీవితంలో వచ్చినా రాకపోయినా మీకు లాభం ఉంటుంది. ఏమిటా లాభం? సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. జస్ట్ చెవిలో భగవద్గీత యొక్క శ్లోకం పడితే చాలు, మీరు సమస్త పాపాల నుంచి విముక్తులైపోతారు. ఇది
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత జస్ట్ విన్న వాళ్ళకి చెప్తున్నటువంటి ఒక లాభం. చెప్పండి, ఏం చేస్తే మన పాపాలు పోతాయి? ఒక శ్లోకం వింటేనే పాపం పోతుంది. అది శ్రీకృష్ణ భగవానుడు మనకి ఫలశ్రుతిలో చెప్తున్నటువంటి విషయం. ఇంకొకటి, పుణ్యలోకాలకు వెళ్తారు, పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకాలకు కూడా వెళ్తారు. మనం అందరం అనుకోవచ్చు, మనం ఎన్నో కార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అని. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాటితో పాటు మనం పాపకార్యాలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది గ్యారంటీ మనకి లేదు. కానీ మనందరం ఎన్నో అనాథ శరణాలయాలు కట్టేయటం, ఎంతో మంది ఆర్తులని ఆదుకోవడం, ఎంతో మంది చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పేయటం, పుస్తకాలు లేని వాళ్ళకి పుస్తకాలు కొనిపించడం, కళ్యాణ మండపాలు కట్టేయడం, ఇలాంటివి ఎన్నో దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసినటువంటి వ్యక్తులు మహా అయితే స్వర్గలోకానికి వెళ్తారు. కానీ భగవద్గీతని వినినటువంటి వ్యక్తి, అర్థం కాకపోయినా సరే, ఓకే, భగవద్గీతని వింటే చాలు, అలా విన్నటువంటి వ్యక్తి స్వర్గలోకానికి కాదు పోయేది, పుణ్యలోకాలకు వెళ్తారు. ఎక్కడ పుణ్యలోకం? పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకానికి వెళ్తారు. ఎవరు పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకం ఏమిటి? ధ్రువ మహారాజు యొక్క లోకం. ధ్రువ మహారాజు యొక్క లోకము స్వర్గలోకంతో సమానం కాదు. స్వర్గలోకంలో భౌతిక విశ్వాలలో ఒక భాగం కాదు. ధ్రువ మహారాజు యొక్క లోకము ఒక్కొక్క వైకుంఠ లోకాలలో ఒక వైకుంఠ లోకం లాంటిది. అది కూడా శాశ్వతమైనటువంటి లోకం. అక్కడ కూడా శాశ్వతమైనటువంటి సుఖాలు ఉంటాయి. అక్కడ కూడా శాశ్వతంగా భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. ధ్రువలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. ఎవరు వెళ్తారు ధ్రువలోకానికి? ధ్రువతార అని మనం చెప్పుకుంటున్నాం. ఎవరు వెళ్తారు ధ్రువతార దగ్గరికి? ఎవరు వెళ్తారు ధ్రువలోకంలోకి? ధ్రువుడు ఏదో గొప్ప సాధన చేసి, ధ్రువుడు తను భగవంతుడితోటి ఒక వరాన్ని తీసుకొని ఆ వరం ప్రకారంగా ఆయన ధ్రువలోకానికి రాజు అయిపోయాడు. కానీ ఆ ధ్రువలోకంలో ధ్రువుడు ఒక్కడే ఉంటాడా అని అంటే లేదు. శ్రవణం చేసినటువంటి మనలాంటి భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి చాలా మంది భక్తులు అక్కడికి వెళ్తారు. అలా భక్తుల సాంగత్యంలో భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి వైకుంఠలోకం అంటే ధ్రువలోకం నుంచి కొంతకాలం తర్వాత స్వయంగా భగవంతుడి యొక్క పార్షదులుగానో, భగవంతుడి యొక్క లోకంలో నివసించేటువంటి వ్యక్తిగానో, భగవంతుడి యొక్క సేవకుడుగానో మారిపోయి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. అది పుణ్యలోకాలు పొందడం అంటే. అయితే ఇక్కడ 2 లెర్నింగ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఈ 2 లెర్నింగ్స్ లో మనకి ఏమిటి అని అంటే, ఒకటి సమస్త పాప విముక్తి, 2 పుణ్యలోకాలను పొందడం, పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకాలను పొందడం. సో సమస్త పాప విముక్తి అనేటువంటి విషయానికి, లేకపోతే పుణ్యలోకాలు పొందుతాము అనేటువంటి విషయానికి సంబంధించి 2 కథలని మనము అర్థం చేసుకుని, ఆ 2 కథల ద్వారా మనం ఏ విధంగా ఇది నిజము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా నేను ఇది పద్మపురాణం నుంచి తీసుకొచ్చాను. పద్మపురాణంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మహిమలని తెలియచేయడం అనేటువంటి జరిగింది. అక్కడ శ్రవణం చేసినటువంటి వ్యక్తులు, అంటే ఎవరైతే శ్రవణం చేశారో, అర్థం కాకపోయినా జస్ట్ విన్నారు, చెవులలో పడింది, అలాంటి వ్యక్తులకి కలిగినటువంటి లాభం గురించి అక్కడ వివరించడం అనేటువంటి జరిగింది. ఒక ఊర్లో ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య చాలా పాపాత్మురాలు, పుణ్యకర్మ అనేటువంటిది ఏమీ చేయలేదు. అయితే పుణ్యకర్మ చేయనటువంటి ఆ వేశ్య తన ఇంట్లో ఒక పంజరంలో ఒక రామచిలకను పెంచుకుంటుంది. ఆ రామచిలక ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలను చదువుతుంది. ఈ చదువుతున్నటువంటి భగవద్గీత శ్లోకాలని ఈ వేశ్య రోజు వింటుంది. చదువుతున్నది భగవద్గీత శ్లోకము అనేటువంటి విషయం కూడా వేశ్యకి అర్థం కాలేదు. కానీ ఆ శ్లోకం ఆ రామచిలక చదివినప్పుడు అది చెవులలో పడితే తనకి చాలా మధురంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఇది మామూలు పద్యాలు పాటలు లాంటిది కాదు, ఇందులో ఏదో దివ్యత్వం ఉంది అని ఆమెకు అనిపించింది. అంటే వింటున్నటువంటి శ్లోకం యొక్క అర్థం ఆమెకి తెలియకపోయినా ఆ శబ్దము ఆమెని కన్విన్స్ చేసేసింది. ఇదేదో చాలా పవిత్రమైనటువంటి శ్లోకము, ఇదేదో చాలా పవిత్రమైనటువంటి విషయము అని మాత్రం ఆమెన్నది. కృష్ణుడు కూడా అదే చెప్పారు, ఎవరైతే శ్రద్ధతో వింటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే నమ్మకంతో వినాలి. ఇది కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇది సరి అయినది, నాకు అర్థమైందా కాలేదా అనేది అంత సంబంధం లేదు. ఇది కృష్ణుడు చెప్పారు, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి కృష్ణుడు చెప్పిన దాంట్లో లోపం ఉండదు కాబట్టి ఇది సరి అయినది, నాకు అర్థం కాకపోయినా నేను వినాలి
అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వ్యక్తుల లాంటి వ్యక్తే ఈ వేశ్య కూడా. తను ప్రతిరోజు వింటుంది ఆ చిలుక చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా. ఓకే. అయితే ఆ విధంగా వేశ్య చాలా పవిత్రమైపోయింది. తనకు తెలియకుండానే తను ఏం చేస్తున్నానో తెలియకుండానే వేశ్య బాహ్యంగా చేసేటువంటి పనులన్నీ కూడా అపవిత్రమే అయినా కానీ ఆంతరంగంగా ఆమె పవిత్రమైపోయింది. ఒకరోజు ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉంది. ఎక్కడికో ఒక పని మీద వెళ్తుంది. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద గొయ్య ఉంది. చాలా పెద్ద గొయ్య. ఆ పెద్ద గొయ్యలో ఒక ఎద్దు పడిపోయింది. ఒక ఎద్దు పడిపోతే వేశ్య అక్కడికి రావడానికంటే ముందే అక్కడ చాలా మంది గుమికూడారు. అందరూ చూస్తున్నారు. ఆ ఎద్దు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అది తనంతటికి తాను బయటికి రాలేదు. ఎవరైనా బయటికి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు. అలా ఆ గొయ్యిలో పడిపోయింది. అలా గొయ్యిలో పడిపోయినటువంటి ఎద్దును చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సానుభూతిని వ్యక్తం చేశారు. ఏ విధంగా ఈ ఎద్దుకు మనం సహాయం చేయాలి అని అందరూ ఆలోచిస్తూ, మనం చేసినటువంటి పుణ్య ఫలాలను కనుక మనం ఎద్దుకు దానం చేసినట్లయితే ఆ ఎద్దు కనీసంగా ఇలాంటి ఒక ఒక అసౌకర్యాన్ని కలిగించేటువంటి స్థితి కలిగినటువంటి ఒక శరీరాన్ని వదిలేసి ఒక మంచి శరీరాన్ని పొందుతుంది అని అందరూ నిర్ణయం చేసుకుని వాళ్ళు చేసినటువంటి పుణ్యాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ పుణ్యం యొక్క ఫలం నేను ఎద్దుకి ఇచ్చేస్తున్నాను, ఈ పుణ్యం యొక్క ఫలం నేను ఈ ఎద్దుకి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పుణ్య ఫలాలన్నింటినీ కూడా ఎద్దుకు దానం చేయడం అనేటువంటిది జరిగింది. సో అదే దారిలో వెళ్తున్నటువంటి ఈ వేశ్య కూడా అక్కడికి వచ్చారు. వచ్చి ఏం జరిగింది అని చూస్తే, ఇలా మేమందరం కూడా పుణ్య ఫలాలను దానం చేస్తున్నాము, మీరు కూడా చేసినటువంటి పుణ్యాన్ని దానం చేయండి అని అంటే, అసలు ఈమె గుర్తు తెచ్చుకున్నా కానీ ఏమీ పుణ్యం లేదు ఈమెకి. అన్ని పాపాలే చేస్తుంది. ఈమెకి నేను వింటున్నటువంటి ఈ భగవద్గీత శ్లోకము అనేటువంటిది అది ఒక పుణ్య కార్యము అనేటువంటి విషయం కూడా ఆమెకు తెలియదు. ఆమె ఏదైనా ఒక పుణ్యం చేశానేమో గుర్తు తెచ్చుకుందాము అని గుర్తు తెచ్చుకుంటే ఏమీ దొరకకపోతే ఉన్న వాటిల్లో బెస్ట్ది ఏంటి అంటే రామచిలక పలికినటువంటి ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు ఏదైతే ఉన్నాయో అది భగవద్గీత శ్లోకం అని కూడా తెలియదు ఆమెకి. ఏదైతే శ్లోకాలు వింటున్నానో బహుశా అది ఒక్కటే ఉత్తమమైన కార్యమేమో, ఆ కార్యం వల్ల కనుక నాకేమన్నా కొద్దో గొప్ప పుణ్యం వస్తే ఆ పుణ్యం ఈ ఎద్దుకి ఇచ్చేస్తాను, ఈ ఎద్దు చక్కగా ముక్తిని పొంది సరి అయినటువంటి జన్మను పొందాలి అని కోరుకుంది. ఆ తర్వాత ఆ ఎద్దు శరీర త్యాగం చేయడం అనేటువంటిది జరిగింది. యమదూతలు వచ్చేశారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకువెళ్ళిపోయారు ఆ ఎద్దు యొక్క ఆత్మని. ఎప్పుడైతే ఆ ఎద్దు యొక్క ఆత్మని నరకానికి తీసుకువెళ్లారో అక్కడ చిత్రగుప్తుడి చిట్ట స్టార్ట్ అవుతుంది. ఈమెకి ఎలా ఈ యొక్క జీవికి ఎలాంటి శిక్ష వేయాలి, ఎలాంటి డెస్టినేషన్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ చిట్టా ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ ఎద్దు ఇంతకు ముందు జన్మల్లో చాలా పాపాలు చేసి ఉంది. అందుకనే అసౌకర్యమైనటువంటి ఒక శరీరాన్ని పొందింది. కానీ ఆ పాపాలన్నీ ఇప్పుడు కనిపించట్లేదు చిత్రగుప్తుడి చిట్టాలో. ఏమైంది అని చూస్తే ఒక స్త్రీ, ఒక వేశ్య తాను చేసినటువంటి పుణ్య ఫలాలని దానం చేయడం వలన ఈ ఎద్దుకున్నటువంటి పాపాలన్నీ పోయాయి, ఇక నరకంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ ఎద్దుని నరకాన్ని నుంచి పంపించేశారు. పంపించేస్తే ఆ జీవి ఒక పుణ్యాత్ముడిలా ఒక బ్రాహ్మణ కుటుంబంలో సరైనటువంటి గౌరవ మర్యాదలు దొరికేటువంటి ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా ఆయన జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వ్యక్తి పొందినటువంటి పుణ్యం మామూలు పుణ్యం కాదు. ఆ వేశ్య దానం చేసినటువంటి పుణ్యం కూడా మామూలు పుణ్యం కాదు. అందుకనే ఈ వ్యక్తి పొందినటువంటి పుణ్యఫలం కారణంగా పూర్వజన్మలు మొత్తం కూడా గుర్తున్నాయి. ఈ వ్యక్తికి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఈ వ్యక్తికి పూర్వజన్మల ఫలితాలన్నీ, పూర్వజన్మల కర్మలు, పూర్వజన్మల విషయాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. గుర్తొచ్చి ఈయన ఇంత పాపం చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి ఒక సౌకర్యవంతమైనటువంటి ఒక భక్తుల ఇంట్లో ఒక గొప్ప భక్తుగా నేను జన్మించాను అని అంటే అసలు ఎలా జరిగింది ఇది అని చెప్పేసి ఆయనే ఆశ్చర్యపోయాడు. చాలా పాపాత్ముడు ఆయన ఇంతకు ముందు జన్మల్లో. ఇంత గొప్ప జన్మ నాకు ఎలా వచ్చింది అని ఆయనే ఆశ్చర్యపోతే ఆయనకి అర్థమైంది ఏమిటి అని అంటే ఒక వేశ్య దానం చేసినటువంటి పుణ్యము అని. ఆ వేశ్య కూడా ఆయనకు గుర్తుంది. వెంటనే ఆ వేశ్య యొక్క అడ్రస్ తెలుసుకొని ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. అమ్మా, నీ కారణంగా, నువ్వు చేసినటువంటి పుణ్య ఫలం కారణంగా, దానం చేసినటువంటి కారణంగా నేను ఇలాంటి ఉత్తమ జన్మను పొందగలిగాను. అసలు నువ్వు ఎవరు, ఏంటి నువ్వు చేసిన పుణ్యం,
నువ్వు చేసినటువంటి పుణ్యం అంత గొప్ప ఏముంది నువ్వు చేసినటువంటి పుణ్యంలో? ఆ పుణ్యం నన్ను ఇంతగా మార్చగలిగింది అంటే మహా గొప్ప పుణ్యం చేసి ఉంటావు నువ్వు. చెప్పమ్మా, నువ్వు ఏం పుణ్యం చేసి అది నాకు దానం చేశావు అని అంటే, నేను చేసిన ఒక్క పుణ్య కార్యం లేదు, అన్ని పాపాలే చేశాను. నాకు తెలిసినటువంటిది అది పుణ్యం అని కూడా నాకు తెలియదు. ఉన్న వాటిల్లో బెస్ట్ కర్మ ఏది అని అంటే, ఈ రామచిలక పంజరంలో ఉన్నటువంటి రామచిలక ఏదైతే పాడుతుందో ఆ పాటలు నేను వింటూ ఉన్నాను ప్రతిరోజు. అది నేను మీకు దానం చేశాను అన్నాను. ఏమిటి ఆ రామచిలక పాడుతున్నది అని అప్పుడు అడిగితే, అది భగవద్గీత శ్లోకాలను చదువుతుంది. ఓకే. ఆ భగవద్గీత శ్లోకాల యొక్క వినడం వలన, అర్థం కాకపోయినా సరే వినడం వలన, ఆమె పుణ్యము ఇంకొక వ్యక్తిని ఉద్ధరించడానికి కూడా ఉపయోగపడింది. అది అదే అందుకనే ఆ ఆ ఎద్దుని తిరిగి భూలోకంలోకి ఒక ఉత్తమమైనటువంటి జన్మను తీసుకొని ఆ రావడం అనేటువంటి స్థాయి వరకు కూడా ఆ పుణ్యం అనేటువంటిది ఉపయోగపడింది. అందుకనే పాపాలన్నిటి నుంచి విముక్తులం అవుతాము అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు. పద్మపురాణంలో మనం విన్నటువంటి ఈ స్టోరీ ద్వారా మనందరికీ అర్థమవుతుంది. పాపాలు 100% నశిస్తాయి. మనకి భగవద్గీత అర్థం కాకపోయినా వింటే చాలు. కండిషన్ శ్రద్ధ ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. భగవంతుడి మీద నమ్మకంతో విన్నది మనకు అర్థం కాకపోయినా మనకున్నటువంటి సర్వ పాపాలు నశిస్తాయి. ఇక రెండవది పుణ్యలోకాలలో జీవించటం. పుణ్యలోకాలలో అంటే పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకాలకి మనం వెళ్ళగలగడం, అంటే ధ్రువలోకం లాంటి లోకాలకి మనం వెళ్ళగలిగేటువంటి స్థితి, అంటే స్వర్గానికి మించినటువంటి లోకం, బ్రహ్మలోకానికి మించినటువంటి లోకం. ఓకే, అలాంటి ఒక లోకానికి వెళ్ళాలి అని అంటే అది కూడా సాధ్యమే అవుతుంది ఎప్పుడైతే మనము కేవలం వింటామో అప్పుడు. దీని గురించి కూడా ఒక కథ వస్తుంది పద్మపురాణంలో. అందులో ఒక బ్రాహ్మణుడు తన యొక్క భార్య ఇద్దరూ కలిసి జీవనం చేస్తూ ఉన్నారు. అయితే బ్రాహ్మణుడు చాలా సాధు పురుషుడు, కానీ తన భార్య మాత్రం చాలా పాపాత్మురాలు. ఆమెకి చాలా కోరికలు, ఆమెకి భూమి మీద ఉన్న ప్రతి ఆనందము ఆమెకు కావాలి. బ్రాహ్మణుడు తను చేస్తున్నటువంటి వృత్తితోటి తను తన కుటుంబ తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు, తన భార్యనికి కోరికలను తీర్చలేకపోతున్నాడు. అందుకనే ఆయన కూడా చాలా గ్రీడినెస్, అంటే ఇంకా సంపాదించాలి అనేటువంటి కోరికతోటి, తన భార్యని సుఖపెట్టాలి అనేటువంటి కోరికతోటి ఆయన పుణ్యకర్మలు చేయాల్సింది కాస్త పాపకర్మలు చేయడం మొదలు పెట్టేశాడు. ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి. ఈ విధంగా భార్యను సుఖపెట్టాలని భర్త తను చేయాల్సినటువంటి పుణ్యకర్మలను కూడా వదిలేసి పాపకర్మలను చేస్తూ, ఇద్దరు పాపం మూటగట్టుకొని ఇద్దరు శరీర త్యాగం చేసిన తర్వాత బ్రహ్మ రాక్షసులు అయిపోయారు. వాళ్ళకి బ్రహ్మ రాక్షసులుగా లోకం మొత్తం తిరుగుతున్నారు. ఒకరోజు ఒక తాటి చెట్టు కింద మొదల దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇద్దరు, రెస్ట్ తీసుకోవడం కోసం. కూర్చున్నప్పుడు ఆ భార్య అడుగుతుంది ఆ భర్తని, మనం ఏం చేశాం, ఎందుకు ఇలాంటి దుఃఖం కలిగింది మనకి, ఈ బ్రహ్మ రాక్షస రూపం మనకు కోల్పోయి మళ్ళీ మనం ఎప్పుడు మామూలుగా అవుతాం, అసలు మన పరిస్థితి ఏంటి? ఇది ఆ భార్య తన భర్తని అడిగింది. అడిగితే భర్త చెప్పాడు, మనము మామూలుగా ఈ యొక్క బ్రహ్మ రాక్షస రూపాన్ని వదిలేసి మానవ రూపానికి తిరిగి రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. దీనికి బ్రహ్మ విధి ఉండాలి, ఆధ్యాత్మిక తత్వం తెలిసి ఉండాలి, సరి అయినటువంటి కర్మలు చేసి ఉండాలి. ఇలా చేసినప్పుడు, ఇలా జరిగితే తప్ప మనకి ఈ బ్రహ్మరాక్షస రూపం పోదు అని ఆ ఆ బ్రాహ్మణుడు, బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు చెప్తాడు. అయితే భార్యకి అర్థం కాలేదు, ఏం చెప్తున్నావు నువ్వు, ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె కిం బ్రహ్మ, కిం ఆధ్యాత్మ, కిం కర్మ అని అంటుంది. అంటే దీని అర్థం, అసలు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, ఏమిటి బ్రహ్మం అంటే, ఏమిటి ఆధ్యాత్మికత అంటే, ఏమిటి కర్మ అంటే, ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అడుగుతుంది. యాక్చువల్గా ఈమె అడిగినటువంటి ఈ మూడు పదాలు ఏదైతే ఉందో, కిం బ్రహ్మ, కిం ఆధ్యాత్మ, కిం కర్మ అనేటువంటిది భగవద్గీత 8వ అధ్యాయంలో ఒక శ్లోకంలో సగం. ఈ మూడు పదాలతోటే ఒక లైన్ వస్తుంది. ఎప్పుడైతే ఇది ఆమె పలుకుతుందో తన నోటితోటి, వెంటనే ఇద్దరికి ఈమె పలుకుతుంది, ఆయన వింటాడు. వెంటనే వాళ్ళకి బ్రహ్మరాక్షస రూపం పోతుంది, పోయి వాళ్ళు మళ్ళీ తిరిగి మానవ శరీరాలను పొందడం అనేటువంటిది జరిగింది.
పొంది ఎక్కడ పోయారు వాళ్ళు? పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు. పుణ్యలోకాలు అంటే ఎక్కడ? అది ధ్రువుడి యొక్క లోకానికి వెళ్ళిపోయారు. పుణ్యాత్ములు నివసించేటువంటి పుణ్యలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అది ఒక భగవద్గీత శ్లోకాన్ని అర్థం చేసుకోకపోయినా కనీసంగా శ్లోకంలో సగాన్ని ఉచ్చరించిన మన నోటితోటి మనకి అంత పుణ్యం వస్తుంది. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళకపోయినా కనీసంగా పుణ్యలోకాలకైనా వెళ్తాం. అక్కడి నుంచి మనకి చాలా షార్ట్ కట్ లో భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. ఇది ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, జ్ఞాన యజ్ఞంతో భగవంతుడిని పూజించడం ఎప్పుడు జరుగుతుంది? అది అధ్యయనం చేసినప్పుడు, అంటే సరిగా అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో ఆచరించడం మొదలుపెట్టినప్పుడు జ్ఞాన యజ్ఞంతో భగవంతుని పూజించినటువంటి వాళ్ళం అవుతాం. అది రెండవ స్థాయి. అంటే మొదటి స్థాయి మనము ఆ ప్రచారం చేయగలిగే స్థాయి వరకు వెళ్ళినప్పుడు మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాము. భగవంతుడి యొక్క అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తుల్లో మనం కూడా ఒకళ్ళగా మారగలుగుతాం. రెండవది జ్ఞాన యజ్ఞం. మూడవది అధ్యయనం చేయడం వల్ల కలిగేటువంటి లాభం, సర్వ పాపాలు పోతాయి. ఓకే, అధ్యయనం చేయడం వల్ల జ్ఞాన యజ్ఞం. తర్వాత కేవలం వినడం వల్ల కలిగేటువంటి లాభాలు, సర్వ పాపాలు పోతాయి, పుణ్యలోకాలకి వెళ్తాం. ఓకే, ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం. సో ఇంకా ఇవన్నీ విన్న తర్వాత ఆ అర్జునుడు తనకు ఉన్నటువంటి ఇంకొక సందేహాన్ని అడగడం అనేటువంటిది జరుగుతుంది అధ్యాయం చివరిలో. కాబట్టి ఇంకా ఇంకా కొన్ని శ్లోకాలు అండి, 78 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 71 శ్లోకం చెప్పుకున్నాం. ఇంకా 7 శ్లోకాల్లో 18వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అసలు భగవద్గీత మొత్తం విన్నటువంటి అర్జునుడు భగవద్గీత వినక ముందు ఎలా ఉన్నాడు, భగవద్గీత విన్న తర్వాత ఎలా ఉన్నాడు, తనలో మార్పు ఎలా వచ్చింది, ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేటువంటి విషయం రాబోయేటువంటి 7 శ్లోకాల్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. గౌరీ మాతాజీ కోసం ప్రేయర్ చేద్దాం ప్రభుజీ. ఓకే మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, భగవద్గీత అనేది ఎంత అద్భుతమైనది అనేది అసలు మంచి ఎగ్జాంపుల్ ద్వారా మాకు తెలియజేశారు ప్రభుజీ. గోష్ఠానందులం కావాలి, లేకపోతే భజనానందులమైన అలా అట్లీస్ట్ మనం దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి, మనమందరం దాంట్లో ఉండాలనేది మంచి మెసేజ్ ఇచ్చారు ప్రభుజీ. మంచి ప్రచారం చేయాలి, శుద్ధ భక్తులుగా ఉండాలి. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. భగవద్గీత వినటం వలన, చదవటం వలన వచ్చే పుణ్య కార్యాలు వింటే ఎలా, చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో